థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేటి మన విశిష్ట అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, పూర్వ అధ్యక్షులు తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిదాన కవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ. ఈనాటి ముఖ్య అతిథి మాన్యులు కవి మిత్రులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. ఈ 2 పుస్తకాలను రచించిన ఆత్మీయులు. మేమిద్దరం కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 5-6 ఉన్నాము. అందులో వారు నేను కలిసి పనిచేసింది ఆర్ట్స్ కళాశాలలో, తర్వాత ఉమెన్స్ కళాశాలలో పనిచేసాము. కాబట్టి అప్పటి స్మృతులన్నీ ఉన్నాయి. కందాల మకరందాలు వారు అలవోకగా కందం ఆశుగా చెప్పేటటువంటి శక్తి ఆ కాలంలోనే వరకు ఉండేది. అలాంటి మిత్రుని పుస్తకాలు ఇదివరకు నేను అన్నీ చూశాను. వారి పుస్తకాలు ఏవి వచ్చాయి అవన్నీ. అలాంటి నిదాన కవి అంటే ఇంటి పేరులోనే కవి శబ్దం రావడానికి కారణం వాళ్ళ పూర్వీకుల నుంచి ఆ విధంగా ప్రవచించేటటువంటి చెప్పేటటువంటి ఆశువుగా చెప్పేటటువంటి ఒక శక్తి ఉండాలి. ఎందుకంటే భాగవత కళా ప్రదర్శనలు గుడిగ జంగాలు చేస్తూ సామాజిక జీవితంలో సంస్కృతిని వ్యాపింపచేసినటువంటి ఈ జానపద విజ్ఞానంలో అంతర్భాగంగా అలా అధ్యయనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక వర్గం నుంచి వచ్చారు. కాబట్టి అలా భావించేవాళ్ళం. అలాంటి మిత్రులు ప్రొఫెసర్ ఎన్ఆర్ వెంకటేశం గారు, ఇంతకుముందు మాట్లాడినటువంటి మాన్య మిత్రులు గంగాధర్ గారు, ఆ తర్వాత చిరంజీవి పతి పకమోహన్, చిరంజీవి శిష్యుడు. ఎట్లా ఉంటుంది అని అంటే గలగలగల ఎక్కడున్నా గలగలగల ఉండే